మీ ఫ్రెండ్‌తో మీరు నాకు బర్గర్ తినాలని ఉంది అని చెప్పిన నెక్స్ట్ మినిట్టే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ ఫీడ్‌లో బర్గర్ యాడ్స్ వస్తాయి. నైట్ టైమ్ సోషల్ మీడియా యూజ్ చేస్తే ఎమోషనల్, సాడ్ అండ్ మోటివేషనల్ ఫీడ్ మీ మూడ్‌కి తగ్గట్టు వస్తుంది. మన పాకెట్‌లోనే ఉంటూ మన మైండ్‌ని మానిటర్ చేస్తూ మనల్ని ఆపరేట్ చేస్తున్న ఒక డిజిటల్ పప్పెట్ మాస్టరే ఈ ఏఐ. యువర్ బ్రెయిన్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ హ్యాక్డ్ అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఇఫ్ యూ థింక్ ChatGPT ఈస్ ద ఎండ్, యు ఆర్ డెడ్ రాంగ్. అది జస్ట్ 1% మాత్రమే. అసలు ఈ ఏఐ వల్ల నెక్స్ట్ 10 years మన జాబ్స్, మన హెల్త్, మన మైండ్ ఎలా కంట్రోల్ అవబోతుందో లెట్స్ డీకోడ్ ద పిక్చర్. నెక్స్ట్ 20 years లో రొటీన్ అనే పదం మన వొకాబులరీలో ఉండదు. అకార్డింగ్ టు ఏ కంప్యూటర్ సైంటిస్ట్ కైఫ్యూలీ, ఏ 2041 విజన్, ఎనీ జాబ్ దట్ ఈస్ రిపిటేటివ్ ఈస్ అఫీషియల్లీ ఎక్స్టింక్ట్. వైట్ కాలర్ జాబ్స్ అనేవి ఇంకా అసలు సేఫే ఉండవు. ఎంట్రీ లెవెల్ అకౌంటింగ్, టెలిమార్కెటింగ్, డేటా ఎంట్రీ ఇవన్నీ వ్యానిష్ అయిపోతాయి. ఈవెన్ జూనియర్ లాయర్స్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళందరి పని కూడా ఏఐ యొక్క ఇన్ఫినిట్ నాలెడ్జ్ తో రీప్లేస్ చేస్తుంది. ఇంకా బ్లూ కలర్ సైడ్ చూస్తే మ్యానుఫాక్చరింగ్ అండ్ డెలివరీ ఇన్ సెల్ఫ్ రిపేరింగ్ రోబోట్స్ హ్యాండిల్ చేస్తాయి. ఇమాజిన్ రోబోట్స్ దట్ కెన్ సెల్ఫ్ రిపేర్ అండ్ ఈవెన్ సెల్ఫ్ డిజైన్ దెమ్సెల్వ్స్. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నేను లేబర్ వర్క్ చేస్తాను అంటే అక్కడ కూడా ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేసేస్తుంది. బికాస్ ఏఐ వర్క్స్ 24/7. సిక్ లీవ్స్ అడగదు, సాలరీ హైక్స్ అసలే అడగదు. జాబ్స్ పోతే సరే కానీ హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగితే వాట్ ఇఫ్ ఐ సే ఏఐ వల్ల మీరు లిటరల్లీ ఇమ్మోర్టల్ అయిపోవచ్చు అంటే? నార్మల్ గా డాక్టర్స్ అందరికి స్టాండర్డైజ్డ్ టాబ్లెట్స్ ఇస్తారు, కానీ ఇంకొన్ని రోజుల్లో ఏఐ మీ డిఎన్ఏ, మీ ఫ్యామిలీ హిస్టరీ అండ్ మీ డైలీ హ్యాబిట్స్ ని మానిటర్ చేసి మీకు మాత్రమే పనిచేసే స్పెషల్ మెడిసిన్స్ డిజైన్ చేస్తే డయాగ్నోసిస్ 100% అక్యురేట్ గా ఉంటాయి. బికాస్ ఏఐ రేడియాలజిస్ట్ అండ్ పాథాలజిస్ట్ నెవర్ మిస్ ఎ సింగిల్ పిక్చర్. ఇమాజిన్ క్యాన్సర్ సెల్ బాడీలో స్టార్ట్ అయ్యి 1 minute కూడా అవ్వకుండా మీ ఏఐ ఏజెంట్ దాన్ని డిటెక్ట్ చేసి చంపేస్తుంది. అమేజింగ్ రైట్? 3D బయో ప్రింటింగ్ తో మీ స్టెమ్ సెల్స్ యూస్ చేసి కొత్త ఆర్గన్స్ ప్రింట్ చేస్తుంది. ఇదంతా చాలా ఎక్సైటింగ్ ఉంది కదా. బట్ వెయిట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇమ్మోర్టల్ యూ మస్ట్ సాక్రిఫైస్ యువర్ ప్రైవసీ. మీ గురించి డేటా ఇవ్వకపోతే ఇవేవి జరగదు. సో ట్రాన్స్పరెంట్ అవడానికి రెడీగా ఉన్నారా? బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ టెక్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. మన హెల్త్ కి ఏ చాలా హెల్ప్ చేస్తుంది, బట్ అట్ వాట్ కాస్ట్? మన డేటా అండ్ ప్రైవసీ ఆల్రెడీ మన చేతిలో నుంచి ఎప్పుడో జారిపోయింది. దిస్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ చాప్టర్. నేను స్టార్టింగ్ లో చెప్పా ఏ మీకు ఏం కొనాలి, ఏం తినాలి అని డిసైడ్ చేస్తుంది అని. దీన్నే ఆల్గరిథమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నాం అనుకుంటారు, కానీ స్క్రీన్ మీద మీకు కనిపించే ఆప్షన్స్ ని ఆల్రెడీ ఏ ఫిల్టర్ చేసి దాన్ని పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అన్ని నమ్మేలా చేస్తుంది. వెరీ సూన్ మీరు ఏ కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి అండ్ నెక్స్ట్ 5 years లో ఏం అవ్వాలి అని అన్ని కూడా ఏ డిసైడ్ చేస్తుంది. మనం తెలియకుండానే ఒక డిజిటల్ బబుల్ లో లాక్ అయిపోతున్నాం. ఇఫ్ యూ థింక్ యువర్ మైండ్ ఈస్ యువర్స్, యూ షుడ్ థింక్ అగైన్. ఇదేంటన్నా కరోనా వైరస్ స్ప్రెడ్ అయినట్టు ప్రతి ఫీల్డ్ లో స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నారా? బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఇంకా ఎలాంటి ఫీల్డ్స్ లో ఏ ఎంటర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బిలో. మన పర్సనల్ లైఫ్ ని ఇంతలా కంట్రోల్ చేసే ఏఐ బయట ప్రపంచాన్ని వదిలేస్తుందా? దాని గురించి మన నెక్స్ట్ చాప్టర్. ఫార్మర్స్ కి జనరల్ గా ఉన్న మెయిన్ ప్రాబ్లం వాళ్ళ పొలంలో కరెక్ట్ గా వాటర్ ఉండకపోవడం లేదా వాటర్ వేస్ట్ అవడం. బట్ ఫ్యూచర్ లో ఏఐ వాటర్ సోర్సెస్, ప్రీవియస్ క్రాప్ అండ్ ల్యాండ్ ఫర్టిలిటీ డేటాను అనలైజ్ చేసి ఏ ప్లేస్ లో వాటర్ తగ్గుతుందో అక్కడికి కరెక్ట్ గా వాటర్ సప్లై చేస్తుంది. దీని వల్ల వాటర్ వేస్ట్ తగ్గుతుంది అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది డబుల్ అవుతుంది. మీరు ఆల్రెడీ స్కూల్లో చదువుకునే ఉంటారు డ్రిప్ ఇరిగేషన్ అని, డబుల్ క్రాప్ టెక్నిక్స్ అని. సో ఇవన్నీ ఏ అనలైజ్ చేసి కంట్రోల్ చేస్తుంది. అండ్ కొన్ని మోడల్స్ ఫ్యూచర్ లో వచ్చే నేచురల్ డిజాస్టర్స్ ని ముందే ప్రిడిక్ట్ చేస్తుంది. సునామీ ఆర్ హరికేన్ వచ్చినప్పుడు ఏ స్ట్రీట్ ఫ్లడ్ అవుతుందో ఏ 10 minutes ముందే చెప్పేస్తుంది. దీని వల్ల థౌసండ్స్ ఆఫ్ లైఫ్స్ ని మనం సేవ్ చేయొచ్చు. స్టాండర్డైజ్ స్కూల్స్ వానిష్ అయిపోతాయి. ప్రతి స్టూడెంట్ కి ఒక పర్సనల్ ఏఐ టీచర్ ఉంటాడు. ఈ ఏఐ టీచర్ మీ ఐస్ నుంచి వచ్చే ప్యూపిల్ డైలేషన్ ని చూసి మీరు ఎప్పుడు బోర్ ఫీల్ అవుతున్నారో లేక కన్ఫ్యూజ్ అవుతున్నారో కనిపెట్టేస్తుంది. మీరు బోరింగ్ గా ఫీల్ అయితే వెంటనే టీచింగ్ స్టైల్ మార్చేస్తుంది. ఫిజిక్స్ నేర్పించడానికి వర్చువల్ ఐన్స్టీన్ మీ ముందు కూర్చుని ఉంటాడు. హిస్టరీ నేర్పించడానికి మిమ్మల్ని వర్చువల్ గా వార్ జోన్ లోకి తీసుకెళ్తారు. హ్యూమన్ టీచర్స్ మెంటర్స్ లా మారిపోతారు. వాళ్ళు మార్క్స్ గురించి కాకుండా ఎంపతి, ఎథిక్స్ అండ్ అడాప్టబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏఐ కెన్ డూ ఎనీథింగ్ బట్ ఇట్ కాంట్ హ్యావ్ సెల్ఫ్ అవేర్నెస్. నో కమింగ్ టు ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మీరు ఒక మూవీ చూసాక హీరో యాక్టింగ్ ఇలా చేసి ఉంటే బాగుండు, స్టోరీ లైన్ ఇలా ఉంటే హిట్ అయ్యేది అని అనుకుంటారు కదా. ఇదంతా కాకుండా మీరు ఒక హీరో అయిపోతే ఏఐ రియల్ టైమ్ లో మీ ఫేస్ అండ్ వాయిస్ ని జనరేట్ చేసి మిమ్మల్ని ఒక యాక్షన్ హీరోలా చూపిస్తుంది. సింథటిక్ యాక్టర్స్ అండ్ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెడిషనల్ స్టార్స్ ని మీరు రీప్లేస్ చేయగలుగుతారు. ప్రతి స్టోరీని మీ టేస్ట్ కి తగ్గట్టు డైనమిక్ గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బియాండ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఒక డిజిటల్ ట్యూన్ ఉంటుంది, అంటే మీ వర్చువల్ కాపీ. మీరు నిద్రపోతున్నా కూడా మీ డిజిటల్ ట్యూన్ మీ మీటింగ్స్ అటెండ్ అవుతుంది, మీ ఈమెయిల్స్ కి రిప్లై ఇస్తుంది అండ్ మీ కెరీర్ డెసిషన్స్ ని అనలైజ్ చేస్తుంది. ఏఐ డజంట్ జస్ట్ హెల్ప్ యూ, ఇట్ యాక్ట్స్ లైక్ యూ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ 24/7 పర్సనల్ అసిస్టెంట్ దట్ నోస్ యువర్ బ్రెయిన్ బెటర్ దెన్ యూ. సో లాస్ట్లీ, ఇప్పుడు మనం ఒక ఎవల్యూషనరీ టర్నింగ్ పాయింట్ లో ఉన్నాం. ఫ్యూచర్ లో మనం హ్యూమన్స్ లా మిగులుతామా లేక లాజిక్ మెషిన్స్ లా మారిపోతామా అనేది మనం ఏఐకి ఇచ్చే డేటా అండ్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏఐకి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కన్సంప్షన్. సో ద రియల్ ఫ్యూచర్ రేస్ ఇప్పుడు.
సూపర్ ఏఐ కోసం కాదు, గ్రీన్ ఏఐ కోసం. టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ని మనం ఆపలేం, కానీ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆర్ యూ రెడీ ఫర్ ద ట్రాన్సిషన్? కామెంట్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more such updates. Until then, stay smart and stay hungry to learn. This is Krishna signing off. Jai Hind.